టీ20 ప్రపంచ కప్ 2024 తర్వాత భారత్ జట్టులో చాలానే మార్పులు చోటు చేసుకున్నాయి. టీ20 ఫార్మాట్కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా రిటైర్మెంట్ ప్రకటించగా హెడ్ కోచ్గా రాహుల్ ద్రావిడ్ కోచింగ్ ప్రస్థానం కూడా ముగిసింది. దీంతో టీ20 జట్టుకు పూర్తిస్థాయి కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఎంపికవ్వగా గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్గా బాధ్యతలను స్వీకరించాడు. ఇక 37 ఏళ్ల రోహిత్ శర్మ వన్డే అలానే టెస్ట్ జట్లకు కెప్టెన్గా కొనసాగుతున్నాడు. అయితే రోహిత్ మరో 2 ఏళ్లలో ఈ 2 ఫార్మాట్స్ కి కూడా వీడ్కోలు పలికే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అతడి తర్వాత జట్టు పగ్గాలు చేపట్టే సత్తా ఎవరికి ఉందో చెప్పే ప్రయత్నం చేశాడు ఆసీస్ మాజీ దిగ్గజం రికీ పాంటింగ్. పాంటింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, టీమిండియా యాజమాన్యం కెప్టెన్ నియామకంలో వారి భవిష్యత్తు ప్రణాళికను చూస్తుంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తోంది. రోహిత్ శర్మ వారసుడిగా శుభ్మన్ గిల్ ను బీసీసీఐ ప్రమోట్ చేయాలని భావిస్తున్నట్లు అర్థమవుతుంది. ఇప్పటికే బీసీసీఐ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఈ పంజాబీ బ్యాటర్కు వైఎస్ కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించింది. ఇదే క్రమంలో రోహిత్, సూర్య గైర్హాజరీలో జింబాబ్వే టీ20 సిరీస్ కు అతన్ని కెప్టెన్ గాను ఎంపిక చేసింది. దీని ద్వారా టీమిండియాకి ఫ్యూచర్ కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ఉండబోతున్నాడని సంకేతాలు పంపింది. అయితే నా వరకు ఈ నిర్ణయం అంత సమంజసంగా లేదు. అదే సమయంలో రిషబ్ పంత్ విషయంలో బీసీసీఐ వైఖరి కూడా నాకు అర్థమవడం లేదు. టెస్టుల్లో అద్భుతమైన రికార్డు ఉన్న పంత్ను టీమిండియా టెస్ట్ కెప్టెన్ గా నియమిస్తే బాగుంటుంది అన్నది నా అభిప్రాయం. అయితే దులీప్ ట్రోఫీ 2024 జట్ల ప్రకటన చూసిన తర్వాత బీసీసీఐ ఆలోచన వేరే ఉంది అని అర్థమైంది. దులీప్ ట్రోఫీకి ఎంపికైన టీం బి జట్టులో సభ్యుడైన పంత్కి కెప్టెన్సీ పగ్గాలు ఇవ్వకుండా బెంగాల్ స్టార్ అభిమన్యు ఈశ్వరన్ ను కెప్టెన్ గా నియమించింది. అంటే దానర్థం బీసీసీఐకి పంత్ని కెప్టెన్ చేసే ఆలోచన లేనట్లా? టీమిండియా భవిష్య కెప్టెన్ గా భావిస్తున్న పంత్ను ఈ టోర్నీలో సారథిగా ఎంపిక చేయకపోవడం నిజంగా నాకు ఆశ్చర్యం కలిగించింది. వ్యక్తిగతంగా నేనేమీ పంత్ను ప్రత్యేకంగా సమర్థించడం లేదు. టెస్టు క్రికెటర్గా అతడి రికార్డుల ఆధారంగానే మాట్లాడుతున్నా. సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీలు బాదిన ఏకైక భారత వికెట్ కీపర్ బ్యాటర్గా అతడు చరిత్ర సృష్టించాడు. కెప్టెన్గా పంత్ కంటే గొప్ప ఆటగాడు మరెవరుంటారు? అయినా సరే అతన్ని పక్కన పెట్టారు. దీనిని బట్టి టీమిండియా పగ్గాలు రిషబ్ పంత్కి ఇచ్చే సూచనలు కనిపించడం లేదు అని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. మరి పాంటింగ్ విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.